నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఏమంటారు వీళ్ళంతా? అన్ని నార్మలే, అన్ని నార్మల్, ఏమి లేదు. నార్మల్ కొడుకు ఇంత గట్టిగా ఇంత రాయిలాగా ఉంది కదా, ఇదేందో అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు. విన్నారా? మరి పాస్ గారు ఏంది మాట్లాడేది అంటారు కదా కొంతమంది. ఇన్ని హాస్పిటల్ ఎందుకునే పాస్ గారి ద్వారా బాగుపడిపోతే ఇన్ని హాస్పిటల్ ఎందుకు అంటారు కదా. మరి ఇదే ఇలాంటివి సాక్ష్యాలు. పెద్ద పెద్ద హాస్పిటల్ వేల లక్షల కోట్ల రూపాయలతో కట్టి ఎంతో మందిని వైద్యులని అక్కడ పెట్టి మాకేం తెలవట్లేదు బాబు అని చెప్పేశారు. ఆఖరికి ఈ కడుపు వాపే కాకుండా కాళ్ళు కూడా చూపించండి పైకి, విపరీతమైన లావు వాపండి. ఇంత లావునే అసలు నడతానికి ఎలా నడిచాడు తెలుసా? ఆయన కాలు ఇట్లా పెట్టి నడిచాడు. విపరీతమైన వాపుతో హాస్పిటల్, యశోద హాస్పిటల్ మెట్లు ఎక్కలేకపోయాను. ఆడికి ఎక్కిన తర్వాత అన్ని టెస్టులు అయిపోయిన తర్వాత ఏముంది డాక్టర్ గారు అంటే, ఏం లేదు అయ్యా, అంతా నార్మల్ ఉంది, నువ్వు ఖాళీ వాకింగ్ చేయి అంతే సరిపోద్ది అన్నాడు. అంత వాపుతో నేను ఏం వాకింగ్ చేస్తాను? నేను కాలు నడవటానికి రాలా, కాలు ఇలా కాలు తీసి ఇలా కాలు వేసుకుంటూ వస్తున్నాడు అండి. నడవండి ఒకసారి బ్రదర్, చూపించండి, నడిచి చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసయ్య నామమునకి ఎంత క్లియర్. అమ్మా మొన్న ఏడ్చావుగా, ఇప్పుడు ఏమన్నా చెప్తావా? ఏం చెప్పవా? తగ్గిందా తగ్గలేదు మీ ఆయనకి? తగ్గిపోయింది. ఏం తగ్గిపోయింది? ఏమేం బాధలు పడేవాడు? చాలా బాధపడేవాడు. కాళ్ళు నొప్పితోటి బయటకి నడవలేకపోవడం, వాష్రూమ్కి వెళ్ళకపోవడం, ఒకటి చేతులు వాపు, ఒకటి కాళ్ళు వాపు. ఎట్లా? కాళ్ళు వాపు తగ్గింది అనుకున్నవాడికి చేతికి వస్తుండే, చేతి వాపు తగ్గుతున్న వాడికి లెఫ్ట్ రైట్ సైడ్ కాళ్ళు వస్తుండే, లెఫ్ట్ హ్యాండ్ వాడికి రైట్. ఏ పని చేసుకోపోతుంటే ఇంటికాన్నే చాలా బాధపడ్డా, చాలా హాస్పిటల్ తిరిగినా, ఎంతో బాధపడ్డా. ఆఖరికి ఒక అతను సలహా ఇచ్చాడు, ఈ చేతబడి చేసి అతని దగ్గర పోయి, నీ మీద శక్తి ఉంది, అతని దగ్గర పోతే అతనికి ఒక 15,000, మా మిస్సెస్కి తెలియకుండా నేనే 15,000 ఇచ్చి ఒక తాయెత్తు కట్టించుకొని వచ్చాను. లాస్ట్కి నా మీద నాకే విరక్తి పెట్టి ఆ తాయెత్తు బీకి తెంపి పక్క పడేసిన. ఇది కూడా కాదని ఇక లాస్ట్కి ఇక దేవుడి దిక్కు అనుకొని లాస్ట్కి మన ఎవరు రపేలు ఇట్లా మా అమ్మ ఫోన్ చేసింది రపేల్కి, ఇట్లా సంగతి అయ్యి అంటే, నీ కొడుకు నాకు అడుగు పంపి అమ్మా, నీ కొడుకు పాస్టర్ దగ్గర పోతే హ్యాపీగా నడుస్తాడు, నేను గ్యారంటీ పాస్టర్ అయ్యి మా భార్య కూడా స్వస్థత పొందింది, నువ్వు కూడా పంపి లూర్ద్రాస్ స్వస్థత అవుతాడు అంటే ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చాక చాలా హ్యాపీగా ఉన్నాను. వచ్చిన రోజు నడవలేని పరిస్థితి, చాలా బాధపడ్డాను. ఎన్ని సంవత్సరాలు ఈ బాధ? 10 సంవత్సరాల నుంచి బాధపడ్డాను. మా ఒక్క రోజు 2 రోజులు కాదు, 10 సంవత్సరాల నుంచి బాధపడ్డాను. అప్పుడు DCM కూడా ఉందంట, నడపలేక. ఆ DCM నడపలేక అప్పులు కూడా చాలా బాధపడ్డాను. అప్పులు అసలు ఈయన ముఖానికి ఆయన ముఖం నేను వచ్చినప్పుడు చూసినప్పుడు, ఈయన ఎట్లా భార్య భర్త ఏంది వీళ్ళిద్దరు ఎట్లా ఉన్నారు ఏంటి ఎట్లా అనుకున్నా. అంటే అంత తేడా ఉంది. ముఖం వాపుగా, నీరసంగా, అసలు ఏందో లేకున్నాడు. ఈ వారానికి పోయిన వారానికి ఎంతో మార్పు వచ్చింది. చప్పలు కొడదామా ప్రభుత్వం మహిమ. ఆమె అసలు ఇది బల్ల అంటారో ఏదో అంటారో తెలియదు నాకు కూడా. అంత పెద్దగా గట్టిగా రాయిలాగా ఉందండి. ప్రేర్ చేయగానే ఏర్పడింది అది. మరి దాదాపుగా కరిగిపోతుంది. దేవునికి మహిమ కలుగును కాక. హాస్పిటల్లో జాయిన్ అయ్యి కనీసము ఐసీలో 20 రోజులు ఉన్నానమ్మా. అమ్మా, ఐసీలో 20 రోజులు చెప్పాలి కదా. ఆ తలలో ఈ బీపీ ఎక్కువైపోయి తలలో ఈ బ్లడ్ ప్లాట్ అయిపోయింది. ప్లాట్ అయిపోతే ఎమర్జెన్సీగా ESI ద్వారా డక్కన్ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాను. డక్కన్ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఎమర్జెన్సీలో 15 రోజులు ఉన్నాను. ఐసీలో నేను 15 రోజులు ఉన్నాను. 30 రోజులు ఉన్నాను మొత్తం. అది అయిపోయింది. ఈ కాళ్ళు స్టార్ట్ అయిపోయినాయి. కాళ్ళు చాలా క్రిటికల్ పొజిషన్ అండి. అది ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు. ఇక్కడ మాత్రం గ్యారంటీ వచ్చింది. చప్పలు కొట్టండి గట్టిగా. నేను చెప్పిన బాగు చేస్తా, ఏం బాధపడకండి. ఓకే, గాడ్ బ్లెస్.
చంద్రకళ, మహారాధిపేట, విశాఖపట్నం. థైరాయిడ్ గ్యాస్ అల్సర్. చంద్రకళ థైరాయిడ్ గ్యాస్ అల్సర్. ఎక్కడ చంద్రకళ ఎవరు? ఇక్కడుంది ఈ మనిషి. ఆయన అక్కడి నుంచి రావట్లేదుగా, ఆయన తీస్తున్నారా? ఓకే, మీరు చంద్రకళ, ఏంటి మీ సమస్య ఏంటి? నాకు దగ్గర ఒక 8 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్, థైరాయిడ్ ఆపరేషన్ అయింది అయ్యారు. మళ్ళీ థైరాయిడ్ ఉందని చెప్పేసి అంటున్నారు, ఆపరేషన్ చేయాలన్నారు. మరి నేను టీవీలో మీ ప్రోగ్రామ్ చూసి మీకు కానికిచ్చుకొని మీతో ప్రార్థన చేయించుకున్నాను. అప్పటి నుంచి కొంచెం నాకు బాగుంది. మీ ఇంటి పేరేంటి? విపర్తి. విపర్తులు మీరేనా? ఎక్కడ మీ ఆయనేడి? రాలేదు అయ్యారు. పాప వచ్చి, ఓ కూతురా, ఓకే. మాకు మీరు బాగా గుర్తున్నారు. ఫోన్లో మీరు మాట్లాడాను. మీ కూతురు వేసింది అకౌంట్లో. అవునయ్య గారు. ఈమెనా నా కూతురు? తమ్ముడికి కూడా బాగాలేదని చెప్పాను కదా, బ్రెయిన్ లో ప్రాబ్లం ఉందని. తమ్ముడు కూడా వచ్చాడు అయ్య గారు, ముందుని కూర్చున్నారు. ఓకే, ఎక్కడ మనిషి? చేయొద్దండి, వెనక కూర్చున్నాడు. ముందు వెనకాల కూర్చున్నారు అయ్య గారు. రోజు టీవీ చూస్తున్నారా? మళ్ళీ మాకు ఫోన్ చేయలేదు మీరు? అంటే ఫోన్ చేసినా ఒకసారి అవ్వలేదు అయ్య గారు, మళ్ళీ మీరు బిజీగా ఉంటారు కదా అని నేను చేయలేదు. చాలా మంచిదని, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీకు ఇల్లు ఉంది కదా, గవర్నమెంట్ ఇల్లు అన్నావు కదా, మీ వారు రాలేదు. అప్పుడు దేని కొరకు ప్రార్థన చేయించుకున్నారు ఫోన్లో మీరు? అదే గ్యాస్ట్రిక్ కోసం, అల్సర్ కోసం, థైరాయిడ్ కోసం ప్రార్థన చేయించుకున్నాను. ఆపరేషన్ చేయమన్నారు కానీ ఆపరేషన్ అది చేయలేదు, టాబ్లెట్లు వాడలేదు. మీ ప్రోగ్రామ్ చూసిన వెంటనే మీకు స్పాన్సర్ ఇచ్చుకొని మీతో ప్రార్థన చేయించుకున్నాను. అప్పటి నుంచి కొంచెం బాగుంది. ఆమేన్, హల్లెలూయా. కూర్చోండి, కూర్చోండి. సబ్బులు కొడదాం గట్టిగా, ప్రభుని కనపరచు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4 వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రైజ్ తల్లి చెప్పండి. వందనాలు, వందనాలు. ఓకే, మీ ప్రార్థన సార్ చెప్పండి త్వరగా. ఇంకా వదులుతలేదు నాయన, కొంచెం తక్కువ అయిపోయింది కానీ ఇంకా అది ఒకటి తీసుకున్నాడు కానీ ఇంకా డబ్బు అనేది పోతలేదు నాయన. అది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాబురావు నాయన, నేను వచ్చినా మా ఇంటికి. ఎవరో మీరు? నేను కలమ్మ నాయన, నేను ఎంతమంది తోలుతున్నాను అప్పుడు. కలమ్మ రాజశేఖర్. రాజశేఖర్ అమ్మ మీరా? బాగున్నా. ఎలాగున్నాడు రాజశేఖర్? బాగున్నాడా? థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్. అవును, చాలా మందిని తీసుకొచ్చావు కదమ్మా. ఇక తీసుకొచ్చినా కానీ ఇప్పుడు ఏమైందంటే దేవుని నమ్ముకున్న కొంచెం 11 నెలల్లో తీసుకున్న బాబు తీసుకున్నా బాగానే ఉంది. మా బాబు కొంచెం దేవుని కూడా నమ్ముకున్నాము మంచిగా. ఇంతకుముందు లేక చేపించుకోకపోతున్న ప్రార్థన, ఇది ప్రార్థన అంటే పరిగెత్తులు మందిలో గుడ్డలో తిరుగుతున్నాయి అని దగ్గర వదులుతలేదు ఆయన. అవి మరి ఎట్లా ఏంటని ఆలోచన తోటి అని అనుకుంటున్నాను. సరే తల్లి, ప్రార్థన చేద్దాము. కలమ్మను బట్టి ప్రార్థిస్తున్నాను. రాజశేఖర్ వాళ్ళ కుమారుడు ప్రభా ప్రార్థిస్తున్నాం. మీ దాసురాలు ఎంతో విశ్వాసం కలిగిన బిడ్డ నా తండ్రి, ఎంతోమందిని నడిపించి వాళ్ళని బాగు చేశారు. అలాగే వారి ఒంట్లో ఉన్న ప్రతి కీడుని తొలగించి నీ శక్తిని బలముని బిడ్డకు ప్రసాదించమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలమ్మా. ఓకే, దేవుని స్తోత్రములు. దయచేసి మరి ఈ సమయంలో బిఎస్ఆర్ మినిస్ట్రీస్ మరి అని మీరు యూట్యూబ్లో కూడా ఈ ప్రోగ్రాం చూడవచ్చు. యూట్యూబ్లో మరి లైవ్ వస్తుంది, దయచేసి యూట్యూబ్లో కూడా చూడవచ్చు. ఎందుకంటే కొంతమందికి ఛానల్ రాకపోవచ్చు కదా, అలాంటి వారికి యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని అక్కడ ఉన్న చూడండి, బిఎస్ఆర్ మినిస్ట్రీ మరి యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్, హల్లెలూయా. మరి ఎంతోమందికి మేలు జరుగుతుంది. ఎన్నో స్థలాలకు వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి మరి ఎటువంటి మేలు జరగనటువంటి వారు మరి ఈ స్థలానికి వచ్చి మేలు పొందుకుంటున్నారు.
ప్రతి శనివారం 11:30 నుండి మరి దేవుడు తన కృపను బట్టి అక్కడ కార్యం జరిగిస్తున్నారు. న్యాచురల్గా అప్పటికప్పుడే మరి ఎంతోమంది విడుదల పరచబడుతున్నారు, ఎంతోమంది స్వస్థపడుతున్నారు. మరి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఎక్కడో తిరిగి ఎన్నో సమస్యలతో, వేదనలతో, దుఃఖాలతో, మరి ఎంతో బాధలతో ఉన్నటువంటి బిడ్డలకు ఈ యొక్క లైవ్ ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. మరి ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థన, స్వస్థత విడుదల ప్రార్థనకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి ప్రభు చేసే ప్రతి కార్యమును మీకు యూట్యూబ్ ద్వారా అలాగే మరి ఛానల్స్ ద్వారా మేము చూపించగలుగుతున్నాం. మరి ఎంతోమంది ఇక హాస్పిటల్లో వదిలేశారండి, ఇక మాకు ఏమీ దారి లేదు అని తెలుసుకున్న వారు ఇక్కడికి వచ్చి విడుదల పొందుతున్నారు. ఎవరిని అడిగినా చెప్తారు బిఎస్ఆర్ మినిస్ట్రీ. మరి యేసు ఆశ్చర్యపర్వంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయో ఎవరిని అడిగినా చెప్తారు. దయచేసి మీరు ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ కార్యక్రమం. హలో ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి త్వరగా. అల్సర్స్ ఉన్నాయి సార్, అది సంవత్సరం నుంచి తగ్గట్లేదు సార్, 2 మందులు వాడినా. మరి మీరు రావాలండి, యేసు ఆశీర్వాద స్వస్థశాలకు రండి, దేవుడి కార్యం చేస్తాడు. ఏ ఊరండి మీది? గుంటూరు సార్. మరి రండి. ఎంతో కాలంగా బాధపడతారు. టీవీ ఎప్పటి నుంచి చూస్తున్నారు? చూస్తున్నానండి 2 నెలల నుంచి. మీకు ప్రార్థన చేస్తా, వాంతులు అవుతాయి. ఆ వాంతుల ద్వారా అదంతా బయటకు వచ్చేది. అల్సర్ గిల్సర్ ఏం కూరైనా ఏమైనా మీరు తినొచ్చు. రండి ఇక్కడికి, సరేనా? ఒక టీవీ ప్రోగ్రామ్ కూడా స్పాన్సర్ చేసుకోవాలి. ఫ్రీగా రావటం కాదు, వచ్చిపోవటం కాదు. ఒక టీవీ ప్రోగ్రామ్కి మీరు స్పాన్సర్ చేయాలి. ఓకే, గాడ్ బ్లెస్. ఏం పేరు మీ పేరు? మీ పేరేంటయ్యా? శేష్ కుమార్ అండి. శేష్ కుమార్ గారు, మీరు 3 సంవత్సరాలుగా బాధపడుతున్నారు. ఇక్కడ వెంటనే విడుదల పొందుతారు. అన్ని తినచ్చు. అల్సర్ మీకు ఏదైతే ఉందో అది మేము ప్రార్థన చేస్తాం. మొత్తం వామిటింగ్స్ ద్వారా మొత్తం బయటకు వెళ్ళిపోయి మీరు ఫ్రీ రిలాక్స్ అయిపోతారు. గ్యాస్ కూడా వెళ్ళిపోతుంది దాంతోపాటుగా, సరేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. మిమ్మల్ని ప్రభు అస్వస్థపరచును కాక. దయచేసి గమనించండి, ఇక్కడ తగ్గని రోగం అంటూ ఏది లేదు. అల్సరా, గ్యాస్ ప్రాబ్లమా, సైనటిక, దగ్గులా, తుమ్ములా, ఏమండి క్యాన్సర్లా, గుండెపోట్లు, మరి తర్వాత కుళ్ళిపోయినటువంటి కాళ్ళు కూడా ఇక్కడ స్వస్థత వస్తుందండి. మరి గర్భఫలం లేని బిడ్డలకు ఏమేమో మాకు అవి పీసీఓడి ఉంది, గెడ్లు ఉన్నాయి అని చెప్తున్నారు. ఏమీ వద్దు, నమ్మొద్దు. తలకలో గెడ్లు కూడా కరిగిపోతున్నాయి, రొమ్ములో గెడ్లు కరుగుతున్నాయి. కనీసం లేడీస్ యొక్క ప్రాబ్లము, మంత్ ప్రాబ్లం కాదు, అది కూడా ఆన్ ది స్పాట్లోనే హీల్ అయిపోతున్నాయి. పక్షవాతములు, ఫిట్స్ యేసు నామములో తగ్గిపోతున్నాయి. రండి. హలో ప్రైజ్ తల్లి, చెప్పండి. నాకు కేలవాతం అయ్యారండి. రావాలి కదా. ఏ ఊరు మీది? ఏలూరు జిల్లా దేవడోలు మండలం అండి. దేవడోలు. ఎన్ని సంవత్సరాలుగా ఉంది ఆ నొప్పులు? నాకు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు. మరి ఎన్ని మందులు వాడుతుంది? ఇక్కడికి రా, మందులు లేవు, ఏమి లేవు, తగ్గిపోతుంది. అమ్మా తల్లి, గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను స్వస్థపరచు, ఆయన విడుదల పరచును గాక. ఆమె ఇప్పుడు ఈ కీళ్ళవాతములు అంటే వీళ్ళకి టాబ్లెట్లు ఇస్తారండి. ఫస్ట్ ఇట్లా అమ్మ అమ్మ అంటాడు, గ్లాస్ పట్టుకోమంటే ఎట్లా పట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఇక్కడ 1 రోజులు విడుదల పొంది మంచిగా మెడిసిన్ లేకుండా మంచిగా అయిపోతున్నారు కదా. ఏం తప్పు ఉందా ఇక్కడ రావటం? స్వస్థత విడుదల పొందాలి. ఇక్కడికి రావటం ఏం తప్పు ఉంది చెప్పండి? ఎన్ని ప్రార్థనలకు వెళ్తారు, ఎలాగెళ్ళారు అలాగే వస్తున్నారు కదా. అది చెప్తున్నారు మాకు. మళ్ళా అయ్యా మేము 3 సంవత్సరాలుగా ప్రార్థనకి వెళ్తున్నాం, అయ్యా ఎలా వెళ్తున్నాం అలాగే వస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, 2 సార్లు ఇక్కడ రావద్దు, ఒకసారే రావాలి, వచ్చి విడుదల పొంది వెళ్ళిపోవాలి. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామంది మేము 3 వారాలు రావాలయ్యా, ఇది అలవాటైపోయింది మన వాళ్ళకి. 7 వారాలు రావాలయ్యా, ఇది అలవాటైంది. అది ఇక్కడ వద్దు. యేసయ్య అప్పుడు ఏం చేశారు? ఆయన ఏ మీటింగ్లు పెట్టారు, ఏ సువార్త ప్రకటించారు, అప్పుడు ఏం జరిగింది? అప్పుడే వారు స్వస్థత పొంది వెళ్ళి ఉన్నారు. వాళ్ళ మీద ఆయన కనికరం ఉంది. ఈరోజు నాడు ఎంత జనం యేసు ఆశ్చర్యపరానికి వస్తున్నారు. ఒక్కరిని మిస్ అవ్వలేదు. నేను అందరికీ ప్రార్థన చేస్తా, వాళ్ళ బాధలు అడిగి తెలుసుకుంటా. వారు తొందరపడ్డా నేను తొందరపడకుండా తెలుసుకుని ప్రార్థన చేస్తా. హలో అమ్మ, లైన్లోనే ఉన్నాము, మీరు చూస్తున్నారు కదా, కాల్ చేయండి, మాట్లాడుతున్నారు కదా, చెప్పండి. ఆపరేషన్ చేయించుకోవాలండి అయ్యారండి. మంచి పని చేసేసావు. సరే చెప్పు.
6 నెలలు అయిందండి. అప్పుడు 3 సార్లు తిమ్మిరి ఇంజక్షన్ అదని చేశారు అండి అయ్యగారు. దానివల్ల కాలంతా తిమ్మిరండి. స్తోత్రం నాయన. ఈ బిడ్డని ఎవరు మార్చలేరు. ఆ బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి యేసునామములో ఆమేన్. దయచేసి అమ్మ, నువ్వు నీ లైన్ కట్ చేశాను. నువ్వు టీవీ దగ్గరే ఉండి ఈ మాట ఆ మాట రెండు వినిపిస్తున్నావు నాకు, అందుకే నీ ఫోన్ కట్ చేయబడింది. దయచేసి గమనించండి. టీవీ దగ్గరలో ఉండొద్దు, కొంచెం పక్కకు రావాలి, సిగ్నల్ ఉన్న దగ్గరికి రావాలి. దయచేసి గమనించండి. ఈ వ్యాధులు, ఈ కష్టాలు ఎవరు ఇప్పుడు చూడు, 2 ఆపరేషన్లు అయినాయి అంటుంది, ఆ గర్భసంచి తీసేశారంటుంది, నడుమ అంటుంది, ఎన్ని బాధలు వస్తున్నాయి అప్పుడు చూడండి. అమ్మ నువ్వు రా, యేసు ఆస్పత్రికి రా, బాగు చేసి పంపిస్తా, హ్యాపీగా వెళ్తుంది. కానీ మెడిసిన్ కూడా అవసరం లేదు. దయచేసి గమనించండి. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. వందనాలు అయ్యగారు. నువ్వు అంతసేపు అనే బదులు త్వరగా మాట్లాడవచ్చు కదా. వందనాలయ్య గారు, త్వరగా మాట్లాడు. అయ్యగారు నాకు ఎడం కన్ను కానదు అయ్యగారు, ఇప్పుడు చేయలేదు, నన్ను కొట్టేశారు. ఎవరమ్మా? ఎవరండి? మా మరిది. మరి అది అదేంటి అలాగెందుకు కొట్టించుకున్నావు ఆయనతోటి? బాగా మా యజమాని చనిపోయాడు, నాకు పిల్లలు లేరు, నాకు బాగా మడిచేనని నన్ను కొట్టే, నన్ను చంపబోయారు అయ్యగారు. అయ్యో తల్లి, పిల్లలు లేరు. అమ్మా ఏ ఊరమ్మా, ఎక్కడ ఉంటారు మీరు? మాది బల్లికూరు మండలం, బాపట్ల జిల్లా. ఓకే, పిల్లలు పుట్టలేదమ్మా? నీకు పిల్లలు పుట్టలేదా? బాప్టిస్ట్ తీసుకున్నాను అయ్యగారు, సలాం రాజు అన్నయ్య కాడ. నేను పాలేని కేటు. ఇప్పుడు కాలు చేయి పని చేయట్లేదమ్మా? కన్ను కానదు అయ్యగారు, ఎడం కన్ను, కుడి చేయలేదు. అయ్యో, సరే కళ్ళు మూసుకో తల్లి, ప్రార్థిస్తాను. జీవాధిపతి అయిన తండ్రి యేసయ్య, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము. ఈ బిడ్డకి కన్ను కనపడట్లేదు, చేయలేదు, మరి వాళ్ళందరూ కొట్టేస్తున్నారంట. ప్రార్థిస్తున్నాము నాయన, అలా కొట్టకుండా బిడ్డను ప్రేమగా చూస్తుంటట్టుగా వాళ్ళకి అందరికి మంచి శాంతి సమాధానం ఇవ్వండి. యేసునామములో అడుగుతున్నాం తండ్రి. అమ్మ మరి నీకు అన్నం ఎవరు పెడుతున్నారు? థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మరి ఈరోజు చాలా మంది జీవితాల్లో, చాలామంది బ్రతుకుల్లో చాలా రకాలైన శోధనలు, కష్టాలు వస్తూ ఉన్నాయి. యేసు ఆశ్రయపై మీకు ఆదరణగా ఉంటుంది. ఎవరైనా దిక్కులేని వాళ్ళు ఉంటే మా దగ్గరికి రండి, మేము ఆహారం పెట్టగలుగుతాము, పోషించగలుగుతాము. దయచేసి గమనించండి. ఏందే ఇట్లా చేస్తే నన్ను ఎట్లా నోలేకపోతుంటే, నేను ఎక్కడన్నా పోయి చచ్చిపోతుంటే అనుకుంటే మొత్తంలో కనిపించకుండా అయింది గారు. ఒక రోజు ఇంకా అసలు ఇంట్లో ఏంది కనపడతలేదు. ఎన్ని రకాల ట్రబుల్ అంటే, ఇద్దరులతోటి సమాధానం లేదు, ఇద్దరు కూతురులతో సమాధానం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గారు ఒకటి ఎన్నన్నావు? 5. అయ్యగారు, మేము మరణించే వాళ్ళం అయ్యగారు, మీ కృప వల్లనే మేము జీవిస్తున్నాం. అయ్యయ్యో, ప్రార్థన చేసినాక తగ్గిపోయిందా? నీకు ప్రార్థన చేసినాక ఇప్పుడు దాకా ఈ కన్ను అసలు లేదు, ఈ కన్ను లేదు, ఈ కన్ను లేదు, అది కన్ను కనపడట్లేదు. ఎంత డిమ్మికి వచ్చింది, వచ్చినప్పుడు చూసారు కదా. ఇప్పుడే అద్భుతం యేసయ్య అద్భుతం చేశారు. యేసునామములో ఇప్పుడు ఏ కన్ను కనపడుతుంది? కుడి కన్నే కనిపిస్తుంది అయ్యగారు. కొంచెం ఇది కొంచెం కొంచెం కనిపిస్తాయి గారు, కనపడతలేదు. ఇది కొంచెమే కనపడుతుంది. ఎన్ని ఏళ్ళు? 3. సరిగ్గా చూడు. నువ్వు మాట్లాడు కదా. 5 అయ్యగారు. ఎన్ని? 1. ఎన్ని అన్నావు? 5. హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారు పెద్ద చెప్పు. హాస్పిటల్కి వెళ్తే నువ్వు ఆగు అయ్యగారు, హాస్పిటల్కి వెళ్తే ఇన్ఫెక్షన్ అయింది, కంటికి ఇన్ఫెక్షన్ అయింది. ఏ హాస్పిటల్కి వెళ్ళావు? ఎల్వి ప్రసాద్ యూనివర్సిటీకి వెళ్ళాము. ఎప్పుడైంది? ఎప్పుడు వెళ్ళారు? 2-3 months అయింది అయ్యగారు. మంచిగా అయింది కొద్దిగా, మళ్ళీ మంచిగా కాకుండా కనపడకుండా అయిపోయింది మొత్తం. ఓకే. మళ్ళీ మీరు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ మంచిగా కనపడదు అయ్యగారు. చప్పులు కొడుతుమ్మా గట్టిగా. డల్గా ఉన్నారు. కనపడుతుంది అయ్యగారు, ఇప్పుడు ఒక భాగం కనపడతలేదు. ఇప్పుడా? అదే పొర్ర కనపడుతుంది లైట్గా.
దేవుని స్తోత్రం. వయసు పెద్ద వయసు ఉంది కదా, 3 బాగా ఇప్పుడు వరకు. ఇప్పుడు డల్లుగా వచ్చావు అక్కడ, అప్పుడు ఏమైంది? కాలు నొప్పి వాసిండే అయ్యగారు బాగా, ఈ కాలు నుంచి కంటికి వచ్చిందంట అయ్యగారు. డాక్టర్ అన్నది వాపు తగ్గిద్దామే, తగ్గింది. నీవు ప్రార్థన చేసినాక తగ్గింది. తగ్గిపోయిందా? ఏ పాపం వాడికి. అలాగే ఈ యొక్క కోడలు సమాధానం లేదు, అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళ మంచి సమాధానం లేదు. ఎన్ని రకాల ట్రబుల్ అంటే, ఇద్దరు అల్లులతోటి సమాధానం లేదు, ఇద్దరు కూతురులతో సమాధానం లేదు, కొడుకు కోడలతో సమాధానం లేదు. వీళ్ళ ఆరోగ్యాలు కూడా దెబ్బ తింటా ఉన్నా కూడా ప్రార్థన ద్వారా దేవుడు లేవనెత్తి బలపరుస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. చప్పులు కొట్టి ప్రభుని కనపరుచుకుందాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యాపీయా? ఈ ప్రార్థన కోసం చూసావు ఇన్ని రోజులు, ఎంతకాలం చూసావు ఈ ప్రార్థన కోసం? అవునయ్య గారు. అయ్యగారు, మేము మరణించే వాళ్ళం అయ్యగారు, మీ కృప వల్లనే మేము జీవిస్తున్నాం. అయ్యయ్యో, కరోనా టైంలో మా ఇద్దరిని అసలు డాక్టర్ చెప్పిండు వీళ్ళు బ్రతకరని చెప్పిండు అయ్యగారు. అమ్మా, యేసయ్య దయ వల్లనే మేము జీవిస్తున్నాం అయ్యగారు. మేము 3 సంవత్సరాల నుంచి అయ్యగారి కృప వల్లనే మేము జీవిస్తున్నాం. ఇది మేము నమ్మకంగా నమ్ముకొని మేము ప్రతిసారి ఇక్కడికి వచ్చి మాకు 10వ భాగం, మాకు 6,000 పెన్షన్ వస్తుంది, ఇద్దరికి కలిపి 600 ప్రతి నెల మేము స్పాన్సర్ చేస్తాం. మాకు ఏదో ఆయన చూసిన కాడికి. ఓకే, చప్పట్లు కొడతాం. చాలా మేలులు జరుగుతున్నాయి, చప్పట్లు కొడతాం గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నువ్వేం చెప్తావు చెప్పు. అయ్యగారు, నాకు అట్లా కన్ను అట్లా అయినప్పుడు లోపలనే నేను ఇంకా ఉండకూడదు, ఇంకా ఇట్లా కనపడంది ఎందుకు ఉండాలని నేను వస్తూ లోపల నేర్చుకుంటా, ఆయన తోడు చెప్పకుండా అనుకుంటే మొత్తంలో కనిపించకుండా అయింది అయ్యగారు. ఒక రోజు ఇంకా అసలు ఇంట్లో ఏంది కనపడతలేదు, కనిపించాలి ఇంకా అట్లా అయింది అయ్యగారు. ఏందే ఇట్లా చేస్తే నన్ను ఎట్లా నోలేకపోతుంటే, నేను ఎక్కడన్నా పోయి చచ్చిపోతుంటే, ఎందుకయ్యా ఇట్లా చేస్తే అని ఏడ్చుకుంటే ప్రార్థన చేస్తే మళ్ళీ కొంచెం కొంచెం తగ్గుతుంది అయ్యగారు. ఏం ఆలోచన ఉన్నా కదా, ఎవ్వరు ప్రేమ లేదండి వీళ్ళకి. కూతుర్లు కూడా చెడమడ తిడతారంట. ముందలేరు వెనకలేరు ఎవరు. అదే, కూతుర్లు కూడా చెడమడ, ఇంటికి రావద్దు అంటారంట ఒక మనిషి అయితే. ఇక కొడుకు బాలకృష్ణ, అతని పేరు ఏం పేరు? తీసుకున్నాం అయ్యగారు, బాప్టిజం తీసుకున్నాం. మీ కొడుకు పేరేంటి? రవి. రవి. అతను వచ్చాడా? వస్తున్నాడు, చూసి పనికి వస్తున్నాడు, కానీ ఆయన కూడా మంచిగా లేదు అయ్యగారు. అదే లేదు, భార్య అస్సలు ఈయనది అయ్యగారు. రజని. రజని మీకే తెలుసు అయ్యగారు, నా పేర్లు తెలుస్తాయి అంతే. హల్లెలూయా. సరే, చాలా బాధపడుతున్నాడు అయ్యగారు. ఇక ఏం లేదు, దేవుడు ఉన్నాడు మనకి. సరేనా? ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. రండి, చప్పట్లు కొట్టండి, దేవుని కనపరచండి, సాక్ష్యమును విందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు వచ్చారు ఇక్కడ? ఎంతకాలమైంది వచ్చి? నేను వచ్చి నెల అయింది. నెల రోజులు అయిందమ్మా. ఏం బాధతో వచ్చావు? నాకు ఒళ్ళు మంటలు, ఒళ్ళంతా శాఖ రావటం, దడదడగా భయంగా నేను చచ్చిపోతానని భయంతో అట్ట ఉంటది. ఉండటం, ఒళ్ళంతా మంటలు, ఎప్పుడు పడిపోతానో తెలియదు నాకు. ఇక్కడికి వచ్చినాక నాకు బాగానే ఉంటుంది. చెవులో నొప్పి, 3 సంవత్సరాల నుంచి బాధపడతాను. ఎన్ని డబ్బులు పెట్టినా కానీ నాకు నయం కాల. ఇక్కడికి వచ్చినాక నాకు బాగానే ఉంటుంది అయ్యగారు. ఎంతకాలంగా ఉందా బాధ? 3 సంవత్సరాల నుంచి. ఏమైతుంది అసలు? ఒళ్ళంతా శాఖ రావటం, ఒళ్ళంతా కరెంట్ అట్టొచ్చింది నా ఒంట్లోనే. అదొక శక్తి. అలా ఒళ్ళంతా మంటలు రావటం, శాఖ రావటం, ఇంకా నేను అంతంతలేకే పడిపోవటం అలా ఉంటుంది. ఇంకా నేను పెట్టి నా సేదగాక నా భర్త చనిపోయిండు. ఇంకా నా సేదగాక మా ఆడపడిచేడికి వచ్చి వదిన ఇక్కడికి నయం అవుతురా అంటే, ఇంక నేను ఎటు బాను, నేను మందిరానికే వస్తానని అనుకున్నా. అనుకుని ఇక్కడికి వచ్చినాక నేను ఇంకా బాగానే స్వస్థ వచ్చింది నాకు. అసలు ఊరు ఎక్కడ మీది? మాచల్ దగ్గర రెండుచింతల. హాస్పిటల్కి వెళ్తావు కదా, అప్పుడు ఏమంటారు డాక్టర్ గారు? ఇంకా మందులు ఇస్తారు, వేసుకుంటున్నా కానీ ఇంకా తగ్గదు. వేసుకున్నా తగ్గదు. ఏం తగ్గట్లేదా?
తలంతా మంట వచ్చిద్ది, పండుకోలేను. ఎప్పుడు తెల్లారిద్దా ఏందని టైం చూసుకోవటం, పండుకోవటం. ఏడుకొచ్చిపోయిన కాంచి బాగా నిద్ర పడుతుంది నాకు. దేవునికి చప్పట్లు కూడా చెప్తాం. 3 సంవత్సరాలుగా ఈ ఒళ్ళంతా మంటలు, కరెంట్ షాక్. హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీతే ఏమన్నా చెప్తారా? అన్ని బాగానే ఉన్నాయని చెప్పారు. అన్ని బాగున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, కానీ మనిషి మాత్రం బాగోలేదు. ఒంట్లో బాగుంటలే, చాలా బాధలు ఉన్నాయి. బాధగా ఉంటాం, ఒళ్ళంతా మంటలు రావటం, అంతలేక శాఖ వచ్చినట్టు అలా ఉంటుంటది. నాకే అసలు ఏమైపోతానో నాకే తెలియదు, అట్ట అనిపించింది. పిల్లలకు కూడా నేను చెప్పను, నా గురించి బాధపడతాడు, వాళ్ళ నాన్న చనిపోయినాడు అని. నేను ఎంతకాలం నేను వాళ్ళకు కూడా చెప్పను. ఇప్పుడు బాగానే ఉంది, పనికి పోతున్నా. 2-3 రోజులు పనికి పోయి ఇక్కడికి వచ్చా డబ్బులు తీసుకొని. మంచిగా ఉన్నావు కదమ్మా. ఇప్పుడు ఇంకా మొత్తం విడుదల వచ్చేసింది. ఇప్పుడు చూసి వెళ్ళిపోవాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హల్లెలూయా, స్తోత్రం. మరి లైవ్ ద్వారా మీ అందరిని ఇలా చూడటానికి, మీ కొరకు ప్రార్థన చేయటానికి తండ్రి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. నిజంగా ఆయన ఎంతో మేలు జరిగిస్తున్నాడు మనకి. ఆయన ఎంతో మనకి కష్టాలు ఆనాడు మరి బెతెస్దా కోనేరు మనం చూస్తాము. ఆ ప్రజలు స్వస్థత పొందటానికి దేవుడు ఆయన దూతను అక్కడ పంపించారు. మొదట ఎవడు దిగుతాడో వాడు స్వస్థత పొందుకున్నాడు. కానీ యేసుపాల గది వచ్చిన అందరూ స్వస్థత పొందుకుంటారు. 100 వస్తే 100, వేలలో వస్తే వేలలు స్వస్థతలు పొందుకుంటారు. హలో హలో హలో, ప్రైజ్ లార్డ్ చెప్పండి. గారు స్తోత్రం నాయన. నీ దాసుడికి ఆ బీపీ షుగర్ తగ్గించండి ఇస్తున్నాము. ఆమేన్. దయచేసి గమనించండి, దేవదూతలను మించి దేవుడు ఇక్కడ పరిచర్య జరిగిస్తున్నాడు. గుర్తుపెట్టండి, దేవదూతను మించి దేవుడు పరిచర్య జరిగిస్తున్నాడు. గమనించాలి. మరోసారి చెప్తున్నాను, పరలోకం నుండి వచ్చిన దేవదూత నీళ్ళు కదిలిస్తే ఒక్కడే స్వస్థత పొందాడు. కానీ యేసు ఆశ్రపరంలో వచ్చిన వాళ్ళందరూ స్వస్థత పొందుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా అంతకు మించి పెద్ద మాట లేదు. దయచేసి గమనించండి. చాలామంది చాలా రోగాలతో, బాధలతో, వేదంతో నిండిపోయారు. అప్పుల సమస్యలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు కాలేదు, పిల్లలు పుట్టట్లేదు, గుండెలో గెడ్డలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి అంటున్నారు, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అంటున్నారు, కిడ్నీలు 2 పాడే. ఇలాంటి వారి కొరకు మేమున్నా, ఖచ్చితంగా మాట ఇస్తున్నా, వచ్చి విడుదల పొందండి. ఎటువంటి సమస్యనా సాక్ష్యాలన్నీ మీరు చూస్తున్నారు. ఇది న్యాచురల్గా ఒక మీడియేటర్ లేకుండా సంపూర్ణంగా వారు స్టేజ్ మీదకి వచ్చి విడుదల పొంది సాక్ష్యం ఇస్తున్న సాక్ష్యం అది. అప్పటికప్పుడు జరిగింది. అది 2-3 రోజుల తర్వాత జరిగింది కాదు. ఇప్పుడు వచ్చారు, సాక్ష్యం ఇచ్చారు, వెళ్ళిపోతున్నారు. అలాంటిది. కాబట్టి ఇలాంటిది ఎక్కడ మీరు చూడలేదు, ఎక్కడ మీరు వినలేదు. ఇట్లా ఎవరి దగ్గర జరగదు కూడా. దయచేసి గమనించాలి. రండి 3 వారాలు, 7 వారాలు, లేకపోతే ఒక 7 నెలలు రండి అంటారు. అది కాదు. ఇక్కడ వచ్చి విడుదల పొంది వెళ్ళండి. హలో అయ్యారండి. తల్లి చెప్పమ్మా. దేవరం అండి, ఉండి మండలం, ఉప్లూరండి. మా ఆయన గారికి బ్రెయిన్ లో తేడా వచ్చిందండి. ఓకే. చూపు కనబడతలేదండి, ఓ పక్క, ఎడం పక్క. ఆపరేషన్ అది పడదన్నారండి. 4 రోజుల నుంచి మీ టీవీ కార్యక్రమం చూస్తున్నామండి. వద్దాం అనుకుంటున్నామండి. అడ్రస్ తెలియదు కదండి. ఎంత నిదానంగా మాట్లాడుతున్నామంటే మీకేమో అదే అత్తగారి సొమ్ము అల్లుడు దానం అంటే సామెతలు ఉంటే చూడండి. ఇలాంటి వాళ్ళ కోసమే రావా. మరి చూస్తున్నారు కదా, రండి. స్తోత్రము నాయన, నీ కార్యం జరిగించి బిడ్డని మేలు చేయండి. వీళ్ళకి ఏదైతే శోధన ఉందో మరి వచ్చి విడుదల పొందా సాయించండి. అమ్మా శనివారం తీసుకురండి, తగ్గిపోతుంది. ఇవన్నీ మాటలు చెప్పకండి. దయచేసి గమనించండి. ఎంత నిదానంగా, మనకి టెన్షన్ ఉంది, ఎన్ని కాల్స్ వెయిటింగ్ ఉంది మీకు వినపడుతున్నాయి కదా. ఆ టెన్షన్లో నేనుంటే నిదానంగా ఏదో చెప్తారే ఫాస్ట్గా 1-2 మాటలు టక్కని చెప్పేళ్ళు విడుదల పొందాలి, వెళ్ళిపోతాను. కొంతమందికి ఫోన్లోనే స్వస్థత వచ్చేస్తుంది. ఆ టీవీ ముందు కూర్చున్న వాళ్ళకి స్వస్థత వచ్చేస్తుంది. సాక్ష్యాలు ఇస్తున్నారు. మేము చాలా సంతోషపడుతున్నాము. ఎక్కడో జనాలు ఇక్కడికి వచ్చి శనివారం స్వస్థత పొందుకున్నాం. మరి అందరికీ కూడా భోజనాలు ఉన్నాయి. అందరికీ భోజనం నా చిత్తాలుగా మేము అందరికీ భోజనం కూడా పెట్టగలుగుతున్నా.
నాకు ఇచ్చిన ఈ పరిచర్యలో, చిన్న పరిచర్యలో నేను ఎవరికి ఏ సహాయం చేయాలో, ఎవరిని ఎట్లా చూడాలో, ఎవరిని ఎట్లా స్వస్థపరచాలో అది దేవుడు నాకు ఇచ్చిన కృప. నేను అలా చేయగలుగుతాను. కోపం ఏమి ఉండదు, ఇబ్బంది ఎవరికి ఉండదు. మీకు ధనం ఉంటే సేవకి సహకరించండి. ధనం ఉంటే దాచుకోకండి. ఎన్నో డబ్బులు అక్కడిక్కడ ఖర్చు పెట్టారు కదా, అలా ధనం ఉంటే సేవ సహకరి. లేకపోయినా పర్వాలేదు, రండి, వచ్చి సంపూర్ణంగా స్వస్థత పొందుకుని వెళ్ళండి. దేవుని వాక్యం చెప్పినట్లుగా నేను చెప్తున్నాను, ఆయన చేసినట్లుగా ఇక్కడ జరుగుతుంది. ఎంతో కాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మరి మేము రోజుకి 6 ప్రోగ్రాలు వస్తున్నాయి టీవీలో. మరి 6 ప్రోగ్రాలు రోజుకి, ఒక్క రోజుకి 6 ప్రోగ్రాలు మనం లెక్క పెడితే చూడండి, 110 అంటే ఇంచుమించు 200 దాటిపోయినాయి మన ప్రోగ్రాలు, రోజు డైలీ ప్రోగ్రాలు. కాబట్టి చాలా ఖర్చు ఉంటుంది. కనుక దాని కొరకు అడుగుతాము. అది మీకు ఇష్టం ఉంటే ఇవ్వాలి, లేదంటే మీకు ఇష్టం ఉంటే ఇవ్వాలి, లేదంటే లేదు. కానీ నిందలు అవమానాలు మాకు రానేవద్దు, మమ్మల్ని బాధలు పెట్టొద్దు. ఈ ఫోన్లో కూడా మీకు తగ్గిపోతుంది. ఇక్కడికే రావాల్సిన అవసరమే లేదు. మాట్లాడితే ఫోన్ ద్వారా కూడా ప్రార్థన జరుగుతుంది, విడుదల పొందుతారు. ఎంతోమంది ఫోన్లోనే స్వస్థతలు పొందుకొని వాళ్ళ మరి కానుక పంపించి స్వస్థత పొందుకుంటున్నారు. దయచేసి అలా కూడా మీరు చేయొచ్చు. మీకు వీలుంటే రాండి. ఎందుకంటే ఇక్కడికి వస్తే చాలా జనం ఉన్నారు. మరి అక్కడ ఉదయం 11:30 నుంచి రాత్రి 11:30 వరకు జరుగుతుంది ఆరాధన. మరి ఈ మధ్యలో నీళ్లు, ఆహారం కూడా తినకుండా ఉంటున్నారంటే ఎంత శక్తి. మాదైతే ఉట్టి పరజండి పైన, కానీ ప్రార్థన చేస్తే అదంతా చల్లగేది. ఇంత ఎండలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండి అలాంటి కార్యాలు జరిగిస్తున్నారు. హలో, చెప్పమ్మా. మీరు ఇమీడియట్లీగా వచ్చేయండి. శనివారం రండి. మూత్రలో ఇన్ఫెక్షన్ ఎన్ని సంవత్సరం అంటుంది? ఇప్పుడు 5 సంవత్సరాల మంచి అండి. ఇంకా రా తల్లి, ఇంకా ఏం చేస్తావు అక్కడ కూర్చుని పడుకుని? మూత్రలో ఇన్ఫెక్షన్ రా, ఇక్కడికే మందులు వేసుకొని తగ్గట్లేగా రా, అప్పుడే తగ్గిపోతుంది యేసు నామములో. ఆమేన్. దయచేసి చెప్తున్నా, ఈ దీర్ఘకాలంకి ప్రార్థన ఫోన్లో లేదు, ఇక్కడికి రండి. ఈ మూత్రం 5 సంవత్సరాలు బట్టి ఇన్ఫెక్షన్ అంట. చూడండి ఎంత స్వాదనం, స్మెల్ వచ్చేద్దండి వీళ్ళ దగ్గర భయంకరంగా. ప్రార్థన చేయగానే ఆ స్మెల్ పోద్ది, ఆ మూత్రం కూడా ఆగిపోద్దండి. అంత కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన వరమే, ఆయన ఇచ్చిన అద్భుతాలు. నేను మీ ద్వారా అద్భుతాలు, దేవుడు నా ద్వారా మీకు అద్భుతాలు జరిగిస్తున్నాడు. ఏమి కల్ముషం పెట్టుకోకండి. యథార్థమైన మనసుతో, హృదయపూర్వకంగా రండి. యథార్థమైన మనసుతో రండి. ఖాళీ చేతితో రాకండి. ఒకవేళ కొన్ని డబ్బులు కూడా పట్టుకురండి వచ్చేటప్పుడు. ఓకేనా? పరిచర్యకి సహకరించండి. హలో, చెప్పండి. నువ్వు టీవీలో చూసి మాట్లాడుతున్నావు కాబట్టి నీ ఫోన్ కట్. అది ఇలా జరిగిందనుకో, ఇంకొకరికి బుద్ధి వస్తుంది. స్కూల్లో టీచర్ ఎందుకు కొడతాడు తెలుసా? చేతులు ఇలా కొడతారు కొంతమంది ఇక్కడ పెట్టి కొడతారు. మాకు రామారావు మాస్టర్ ఇక్కడ స్కేల్ తీసుకు ఆడితే అమ్మా అని అరిచేవాళ్ళు. అర్థమైందా? ఒకటే గుర్తుపెట్టుకోండి, తప్పు. హలో, హలో, చెప్పమ్మా. అయ్యగారు జ్వరం వస్తుంది అయ్యగారు, అలాగే కాలు కాలింది అయ్యగారు. స్తోత్రము నాయనా, కాలు కాలింది, బిడ్డకి జ్వరం కూడా ఉంది. ప్రార్థిస్తున్నాం, యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక. ఆమేన్. అలా ఫాస్ట్గా ఒకటే మాట, రెండో మాట వద్దు. ఫోన్ చేయాలి, ప్రార్థన చేయించుకోవాలా, విడుదల పొందాలా, వెళ్ళాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్. ఈ లైవ్లో చాలా కాల్స్ వస్తాయండి. చాలా ఆపి మేము మీకు మాట్లాడుతున్నాం. అది మీకు అర్థం అవ్వాలి, తెలవాలా. హలో, అమ్మా చెప్పమ్మా. ప్రైజ్ లార్డ్ తల్లి. నాకు మొన్న హార్ట్ ఆపరేషన్ అయింది అయ్యారు. నాకు ఇంకా పెయిన్, నొప్పిగా ఉందయ్యా. ఆపరేషన్ అయినా కూడా లాభం లేదా? అంటే అయింది కానీ ఇంకా దాని వల్ల నొప్పి వస్తుంది అయ్యారు. ఓహో, ఆపరేషన్ వల్లనా? మంచిగా జరిగిందా? యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం. సోదరుని దర్శించు. ఆపరేషన్ అయిన కాడ నొప్పి వస్తుంది, విడుదల ఇవ్వండి యేసు నామములో. ఆమేన్. దయచేసి గమనించండి, హార్ట్ ఆపరేషన్ అయినా కూడా మళ్ళీ కొంతమందికి ఆ బాధలు అలాగే ఉన్నాయి, అప్పుడు ఇక్కడికి రావాలా. ఓకేనా? కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఏవో ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ వచ్చినప్పుడు దేవుడు కార్యం చేస్తున్నారు.
ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము ఆయనకి తెలుసు. ఆయన ఘనత మహిమ ఆయనే. ఆమేన్, హల్లెలూయా. గగు 18 సంవత్సరాలు. మీ వయసు ఎంత తల్లి? 18 సంవత్సరాలు బాధ. దగ్గరికి వెళ్తే ఏం అవ్వలేదు, అంతా నార్మల్ అని మెంటల్ సైకాట్రిస్ట్ బిడాలు ఇచ్చారు. తప్పితే ఏం లేదు. 1 ఇయర్ కిందట ఒక డాక్టర్ గారు స్కాన్ చేసి చెప్పి ఆపరేషన్ చేయాలి అది ఇది అన్నారు. నేనేం చేయించుకోలేదు. పాస్టర్ గారిది రోజు ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను. ఫోన్లో ప్రే చేయించుకోగానే నాకు ఇప్పుడు 1 మంత్ అవుతుంది. పొట్టలో అంతా తగ్గిపోయింది. హెపిక్ గ్యాస్ట్రిక్ హెర్నియా అవన్నీ చెప్పారు. లివర్ ఎన్లార్జ్మెంట్ అవన్నీ తగ్గిపోయినాయి. ఇంకా కొంచెం షుగరు, బీపీ ఉంది. బీపీ కూడా ఎక్కువగా ఉందండి. 170/90 ఉంటే పాస్టర్ గారు ప్రే చేశారు, నార్మల్కి వచ్చేసింది బీపీ కూడా. ఇంక ఇప్పుడు షుగరు, బీపీది, గ్యాస్ ట్రబుల్, ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా ప్రే చేయించుకొని స్వస్థత పూర్తి విడుదల పొందుదామని వచ్చానండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సహోదరి టీవీలో చూస్తుందంట, అంతేనమ్మా? యూట్యూబ్లో కూడా చూస్తాను. యూట్యూబ్ కూడా చూస్తారు. ఏం చదువుకున్నారా? బీకామ్ చదువుకున్నాను. బీకామ్. మ్యారేజ్ లేదు? లేదండి. 18 ఇయర్స్ అప్పుడే నాకు షుగర్ వచ్చిందని చెప్పి మ్యారేజ్ చేసుకుంటే పిల్లలు కూడా వస్తుంది అన్నారని మానేశానండి. ఎంత అబద్ధం అంటే ఇది, చాలా పెద్ద అబద్ధం అన్నట్టు. ఈ మాట చాలా పెద్ద అబద్ధం. మీరు ఎక్కడుంటారు? మేము విజయవాడలో ఉండేవాళ్ళం అండి. నేను మా సిస్టరే. నాకు హెల్త్ బాగోదు, నేను ఇంకా చనిపోతాను కదా అని చెప్పి అమ్మని, నాన్నని, సిస్టర్ వాళ్ళకి అప్పచెప్దామని తీసుకొచ్చాను. ఈమె ఎవరు? మా సిస్టర్ వాళ్ళ పాప, పెద్ద పాప అండి. ఓకే, నువ్వు ఎలాగో చనిపోతావు కదా? నేను చనిపోతాను కదా. ఎప్పుడు చనిపోతావు? ఇప్పుడు చనిపోను పాస్టర్ కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ సిస్టరు మ్యారేజ్ ఎందుకు చేసుకోవట్లేదంటే డాక్టర్ ఒక అబద్ధం చెప్పాడు. వాడు కూడా షుగర్ ఉందనుకుంటా. ఆయనకి పిల్లలు వచ్చారు, అల్లుళ్ళు వచ్చారు, కూతురు అందరూ వచ్చారు. నీకు మాత్రం రాకుండా చేసేసాడు. ఈమె ఈమెను పెంచుకుంటున్నారా మీరు? లేదండి, 4 ఇయర్స్ పెంచాను పాపని. ఇప్పుడు అమ్మోళ్ళకి అప్పచెప్పేద్దామని తీసుకొచ్చి. అదే నువ్వు ఎట్లా చనిపోతావు కాబట్టి. పాప కొంచెం పెద్దది, అన్నీ తెలుసు. ఇక్కడ వైజాగ్లో మేము వచ్చి 2 months అవుతుంది. ఈమె చనిపోతుంది కనుక ఈమెను ఆమెకిచ్చి ఇప్పుడు పెళ్ళి అసలే చేసుకోలేదు. ఇక ఎట్లాగో చనిపోతాను కనుక పాపని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకోరు. మరి ఇప్పుడు అంటే 40 అంటే ఇంచుమించు ఈ యొక్క 27-28 సంవత్సరాలుగా ఉంది మీకు బాధ. ఈ పొట్ట బాధ 18 ఏళ్ళ నుంచి ఉందండి నాకు. పొట్టలోది ఎవరికి చెప్పినా వినిపించుకోకుండా సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమనేవాళ్ళు. పిచ్చి మందులు నిద్రపోవడానికి ఇచ్చేసి. అది కూడా ఉందా మళ్ళీ మీకు? అది కూడా ఇచ్చారు. అది డాక్టర్ గారు ఎందుకు చెప్పారంటే స్టోన్స్ అవి తీసినప్పుడు 6 hours బ్రెయిన్కి మత్తు పెడితే అప్పటి నుంచి ఫిట్స్ లాగా రావడం. ఇది డాక్టర్ గారు చేశారు ఇట్లా చేసేసారండి. ఆపరేషన్ చేయించుకుంటే గల్ బ్లాడర్లో స్టోన్స్ దగ్గరైపోయిన ఈ బిడ్డ, మరణానికి దగ్గరైపోయింది బిడ్డ. నేను ఇంకా చనిపోతానంటున్న బిడ్డ టీవీలో చూసి ప్రార్థన చేయించుకున్నా. మా దగ్గర రాలేదు, ఫోన్లోనే. తల్లి తల్లి నువ్వు ఇక్కడి నుంచి ఆహారం తిను. ఫుడ్తో పాస్టర్ గారు నేను ఇప్పుడు పెరుగన్నమే తినేదని. ఈ నెల రోజుల నుంచి మీరు ప్రే చేసినా కొంచెం కొంచెం విడుదల వచ్చినాక కూర ఇప్పుడు అన్నం తింటున్నారా? ఇప్పుడు కొంచెం పర్వాలేదు పాస్టర్ గారు, అన్ని తినగలుగుతున్నాం ప్రే చేసినాక. అది ఫోన్లో ప్రార్థన. ఎప్పటి నుంచి చూస్తారు మన ప్రోగ్రామ్ మీరు? నేను 2 years నుంచి చూస్తున్నాను పాస్టర్. మరి ఎందుకు అప్పుడు రాలేదు అక్కడికి? అప్పుడు కొంచెం అంత దూరం నన్ను ఎవరు తీసుకొచ్చేవాళ్ళు లేరు పాస్టర్ గారు. అంతేనా? ఈమె బాగానే ఉందిగా పెద్దగా? 18 years అండి పాపకి. అంతేనా? ఇప్పుడు మీకు ఏమైతారు ఇవిడి? ఏమైతారు ఇవిడి? పెద్దమ్మ అవుతారు. పెద్దమ్మ. ఇప్పుడు మీ పెద్దమ్మ నిజంగా బాగున్నారా? పర్లేదు, నెల రోజుల నుంచి బాగున్నారు. అదే నెల రోజుల నుంచి బాగున్నారా? బాగున్నారు. ఓకే, అంతకుముందు ఎట్లా ఉండరు, ఇప్పుడు ఎట్లా ఉంటున్నారు? అంతకుముందు చాలా నీరసంగా, ఏదైనా కొంచెం వెయిట్ ఎత్తినా సరే పొట్ట నొప్పి వస్తుందని సంథింగ్ అలాగ ఏదో చెప్పేవాళ్ళు. తల నొప్పి వస్తుందని అలాగా. మీరు దయచేయండి. మీరు ఎందుకు అట్లా భయపడుతూ వణుకుతూ అన్నట్టుగా అనిపిస్తున్నారు? మీరు బాడీలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంది, కొంచెం ఆహారం ఇంకా తినాలా. సంగారెడ్డా
అంటే ఇప్పుడు కాన్కేవ్కి వచ్చావా, మైక్ ఇవ్వండి సిస్టర్, మైక్తో మాట్లాడుకుంటూ వచ్చేసేయండి, త్వరగా 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 వచ్చేసేయండి, స్పీడ్ లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు వచ్చావు? చూపించుకొని హాస్పిటల్కి పోదామని అంటున్నారు సార్. సంగారెడ్డి నువ్వు మీ మనవడు ఒకే బాగులేదు చూడ. అమ్మ దొంగ, ఒక్కదాని వచ్చావు, ఇంకెవరైనా వచ్చారా? మా ఆయన వచ్చాడు. మీ వారు ఎక్కడ? మేస్త్రి గారు ఆయన. రండి బ్రదర్, వస్తారా? వీళ్ళు రండి, ఉన్నారా ఇక్కడ? రారా, వస్తారా? వీళ్ళ వారు ఉన్నారా? బయట ఉన్నారు సార్, ఆయన రాడు కదా. ఇంకెవరైనా వచ్చారు? ఒకదాని వచ్చావా? ఒకదే వచ్చింది. చప్పులు కొట్టి ప్రభుని కనపరచండి. ఈ తల్లి ఇలా వచ్చి, అసలు ఫస్ట్ నేను ఎట్లా తెలుసు మీకు? టీవీలో చూశారు. అప్పుడు వీళ్ళ మనముడు చిన్నోడు కదా, ఆడికి ఇప్పుడు ఎంత వయసు? 7 ఏళ్ళు. ఇప్పుడు 7. అప్పుడు 3 ఏళ్ళు. 3 ఏళ్ళు పిల్లోడండి. ఏం రోగం వాడికి? చిన్న క్యాన్సర్ కానొచ్చింది. ఏం బోన్ క్యాన్సరా? బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి ఆ పిల్లోడిని డాక్టర్లు ఏమి చేస్తారో మీకు తెలుసు, అన్నీ చేసేస్తే పిల్లోడిని వేసుకుని ఇట్లా వచ్చారండి. వాడు ఇట్లా ఉన్నాడు. వీళ్ళ కోడలు అంటే సొంతం మీ చుట్టమే కదా అమ్మాయి? కోడలే. అదే మీ సొంతం చుట్టమా? ఆడబిడ్డ కూతురు. ఆ పిల్లేమో డాక్టర్లు అంటున్నారు వీడికి కీమోలు ఎక్కించాలి, అది ఇది అని చెప్తున్నారు డాక్టర్లు. వీళ్ళేమో లేదు, పాస్టర్ గారు బాగానే చేస్తాడు, పాస్టర్ గారి ద్వారా మంచిగా అవుతుంది. వీళ్ళు ఆ పాప ఇక్కడ తీసుకురావటం ఇష్టం లేక నలిగిపోతుంది. ఎందుకంటే అన్న టయానికి మందులైపోయినా, అన్న టయానికి ఏది చేయకపోతే నా బిడ్డ చనిపోతాడు అనే భయం తలికింది. నేను చెప్పాను, ఏమి వద్దు, రా 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 అన్న. వచ్చేసారా? ఏకో తీయాలి. వచ్చారా లేదా? తగ్గిపోయిందా? ఇంకా ఉందా? ఇప్పుడు ఏమన్నా మెడిసిన్ వాడుతున్నారా? చిన్న బిడ్డ 3-4 సంవత్సరాల బిడ్డని తీసుకుని కళ్ళల్లో ఇప్పుడు అలా కోడలు ఫుల్ హ్యాపీ పోయిన సార్ వచ్చి నవ్వుతా ఉంది. నా బిడ్డ స్కూల్ పోతున్నాడు. పట్టుకోండి, ఇవ్వండి, పట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఇప్పుడు నా మాట వింటావా, నువ్వు డాక్టర్ల మాట వింటావా? నీ మాట వింటాను సార్. బాగాలేక బాధలు పడలేక వచ్చాను సార్. నీ దగ్గర ఏం పడుతున్నావు బాధలు? సూదులు, మందులు, రోజుకి 5,000 మందులు కావాలి. రోజుకి 5,000? నెలకొచ్చి 5,000 మందులు కావాలా వద్దా? మందులు సీజన్ పెట్టి తీసుకుపోయినారు. అసలు ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉందా? అదేనా? సంపతమ్మ ప్రైజ్ లార్డ్. ఓకే సంపతమ్మ, నువ్వు గుండె సమస్య, వీపులో నొప్పి, ఆయాసం అని చెప్పావు కదా, మక్కులు కూడా నొప్పులు అన్నావు కదా. ఇప్పుడు ఉన్నాయా? చూడు ఇట్లా అనుకో. ఉన్నాయా? చూడు, ఉన్నాయా? తప్పులు కొట్టాలి గట్టిగా. ఆయాసం ఉందా? పోయింది? ఇప్పుడు కొద్దిగా తగ్గిందా? చేతులు పైకి ఎత్తున్నాడు. ఏసు రక్తం ఇచ్చేమని. చాలా బాధలు, చాలా వేదన ఉంది కదా, చాలా వేదన. చచ్చిపోతాననే భయం కూడా వచ్చేస్తుంది నీకు. చచ్చిపోతాను అనుకుంటున్నావు కదా. ఎవరు సార్ పోలేక నేను హాస్పిటల్కి ఏదంతా ఉన్నాను. ఆలోచన నిద్ర రాదు. అదే బాగా మంచిగా అయిపోయింది ఇప్పుడు నీకు. నిద్రే రాదండి. 2 సంవత్సరం అయిపోయింది నిద్ర. మరి నేను గుర్తులేనా నీకు? ఎందుకు లేవు గుర్తు? మరి ఎందుకు రాలేదు? 2 వారాలు అయింది కదా. టీవీ స్పాన్సర్ చేసిపోయినాను. చేతులు లేక అమ్మ అప్పులైపోయింది పాపం. ఒకటి మొన్నటి దాకా మనవడు బాధ, ఇటు కొడుకు బాధ, ఇటు వాళ్ళు బాధ, ఇటు అప్పుల బాధ. ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నారు. కనీసం ఇక్కడ స్పాన్సర్ వాళ్ళ అయ్యగారి దగ్గర వస్తే ప్రభు సేవకి సహకరించాలి, అందుకే రాలేదంట. నేను తగ్గించేస్తలే. నీకేమన్నా డౌట్ ఉంది కదా? డౌట్ లేదు, రోజు చూస్తుంటా కదా నేను. చప్పులు కొట్టండి గట్టిగా గట్టిగా. వెళ్ళిపోమ్మా, మంచిగా అయిపోతాం. మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. అయింది కానీ ఇంకా దాని వల్ల నొప్పి వస్తుంది గారు. ఓహో, ఆపరేషన్ వల్లనా? మంచిగా జరిగిందా? యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం. సోదరుని దర్శించు. ఆపరేషన్ అయిన కాడ నొప్పి వస్తుంది, విడుదల ఇవ్వండి యేసు నామములో. ఆమేన్. దయచేసి గమనించండి, హార్ట్ ఆపరేషన్ అయినా కూడా
మళ్ళీ కొంతమందికి ఆ బాధలు అలాగే ఉన్నాయి, అప్పుడు ఇక్కడికి రావాలా. ఓకేనా? కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఏవో ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడ వచ్చినప్పుడు దేవుడు కార్యం చేస్తున్నారు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము ఆయనకి తెలుసు, ఆయన ఘనత మహిమ ఆయనే. ఆమేన్, హల్లెలూయా. మరి లైవ్ ఇంకా ముగింపులోకి వస్తున్నాం. దయచేసి గమనించండి, సహకరించండి. మరోసారి చెప్తున్నాను, సాధ్యమైనంత వరకు రోగంతో ఉన్న వాళ్ళని తీసుకొచ్చేయండి. దయచేసి గమనించండి, తీసుకొచ్చేయండి. ఒకవేళ తీసుకురాలేమంటే ఫోన్లో మరి పరిచర్యకు సహకరించి ప్రభు చేతులైతే మేము త్వరలో మేము కూడా పెడతాం. ఇంకా మాకు ఈ బాధలొద్దు. ఇవి మరి ఏంటది గూగుల్ పే, ఫోన్పే, అదేంటి క్యూఆర్ కోడ్ కూడా పెడతాము. దయచేసి మీకు సేవకు సహకరించాలన్న వాళ్ళు అది చూసి సహకరించండి. హలో హలో వందనాలండి తల్లి, చెప్పమ్మా. అయ్యారండి, అమ్మా చెప్పు. నేను 4వ తారీఖు ఫోన్ చేశానండి, యూరిన్ ఇన్స్పెక్షన్ అని. అది తగ్గిందండి. ఇప్పుడు మళ్ళీ 11వ తారీఖుని 15వ తారీఖు చేశాను, ఫోన్ కలవలేదండి. నాకు 25 సంవత్సరాల నుండి పాదాలు, చిమ్మెర్లు, మోకాళ్ళ నొప్పులు, నడుము అరిగిపోయింది అన్నారండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను తుమ్మిడండి, కృష్ణా జిల్లా తుమ్మిడండి. సరే, మీరు మరి ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ కూడా చేయండి. అలాగేనండి. ఉచితంగా రోజు ప్రార్థన చేసుకోకూడదు. అయ్యగారు మాట్లాడలేదండి. నేనే మరి అయ్యగారు, నేను లైవ్ చూస్తున్నావా? చేస్తున్నానండి. మరి ఇంకా ఎక్కడి నుంచి అన్న తేనా ఒక అయ్యగారిని, మళ్ళీ ఇంకొక అయ్యగారిని తేనా ఎక్కడి నుంచి అన్నా? మీకు వినపడకపోతే నా తప్ప. సరే సరే, స్తోత్రం. ఏం పేరు? ఏం పేరు? మీ పేరేంటి అమ్మా? ఫ్లారెన్స్ గారు, మీ కొరకు ప్రార్థిస్తున్నా. కళ్ళు మూసుకో. స్తోత్రం నాయన. మరి డేట్లతో సహా తల్లి చెప్పగలుగుతున్నారు ఫ్లారెన్స్ గారు. ఆ నడుములో ఏమైతే నొప్పి ఉందో, ఆ దేహంలో ఏ శోధ ఉందో, తిమ్మిర్లు యేసు క్రీస్తు అధికారం గల నామలో పూర్తిగా విడుదల. ఆమేన్. వందనాలమ్మా. ఫ్లారెన్స్ గారిని మళ్ళా కాల్ చేస్తారు అమ్మా. 12 గంటలకు మీరు కాల్ చేయండి. ఆయిల్ కొరకు ప్రార్థన చేస్తే ఇప్పుడు చేసేది లేదు, సరేనా? ఫ్లారెన్స్, వందనాలు. పెద్దవాడు కదా పాపం, ఎంత నమ్మకం విశ్వాసం చూడండి పాపం. నిజంగా ఇలాంటి పెద్దవాళ్ళ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను. మీరు ఫోన్లో ఏమన్నా పరిచర్యకు సహకరించండి, దేవునికి పరిచర్యకు సహకరించండి. అలాగే ఎంతో పరిచర్య జరుగుతుందండి. మరి ఇంకా ఎన్నో ఛానల్లో రావాలి అంటే మనము సేవలో ఒకరు కొంచెం సహాయం చేస్తే కదా నేను ఈ పరిచర్య చేయగలుగుతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మేము ప్రతిరోజు కూడా ఈ పరిచర్యలో మిమ్మల్ని కలుసుకుంటున్నాము. ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు, 11:30 వరకు, మరలా మధ్యాహ్నము 3 నుండి 4:30 వరకు మంగళవారం, మిగతా రోజుల్లో 4 గంటల వరకు, రాత్రి 11 గంటల వరకు ప్రార్థనలు. మరి వాక్యం మీరు వింటున్నారు, ఈ లైవ్లు మీరు చూస్తున్నారు. దీనికి అయ్యే ఖర్చు చాలా ఉంది. ఈ నెంబర్లకి కాల్ చేసి మీకు ఆత్మ ప్రేరేపణ ఉంటే, ఈ సేవకుడు మంచి పాస్టర్ గారే, ఈయన వలన ఇంకా చాలామందికి మంచి జరగాలి, ఈ సేవకు సహకరించాలని మనసు మీకుంటే మీరు ఫోన్ చేసి మీరు కానుక పంపించవచ్చు. ఇప్పుడు వరకు మేము అడగలేదు, ఇంకా ఇప్పుడు కొంచెం పరిచర్య భారం ఉంది కదా, అడుగుతాము. హలో ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి. ప్రైజ్ లార్డ్. నేను చెప్పాలమ్మా, నాకు ఫోన్ చేసావు కదా, నీ ప్రార్థన వస్తారు చెప్పు. అదే బోధకాలు ఎవరికే? నాకే, మోకాళ్ళ నొప్పులను బోధకాలు. మరి మాట్లాడుతూ రాదా? అదే బోధకాలు అంటావు. స్తోత్రము నాయన. అతనికి రమ్మని దేవజనుడు మాట్లాడుతున్నాడు కదా, ఆయనతో మాట్లాడదామని అడుగుదామని. రమ్మంటారు వద్దంటారు తెలుసుకుంటే తెలిసిపోద్దు కదా. బోధకాలు ఉందా? బోధకాలు ఎప్పటి నుంచి ఉంది అది?
20 ఏళ్ళ నుంచి ఉందండి. ఇప్పుడు మరి ఇప్పుడు దాని పరిస్థితి బాగా లావుందా, ఒక మాదిరిగా ఉందా? లావే. రమ్మనేది ఏముందమ్మా, వీలుంటే రాదు. ఇంకా మోకాలు కూడా ప్రాబ్లం ఉంది అంటున్నావు కదా, లైవ్లో నాతోనే మాట్లాడుతున్నావు, మళ్ళీ నీకు ఇంకొకటి కావాలన్నట్టు మాట్లాడుతున్నావు. చూడండి, ఎవరండి మీరు? ఏ భాష గారు? ఏ భాష గారు? నేను తింగరేషాలు వేస్తూ ఉంటాను. టీవీలో చూస్తుంది, మాట్లాడుతుంది, మళ్ళీ ఏ భాష గారు అంటుంది. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఎంత అర్థమయ్యేటట్టుగా చెప్పినా అర్థం కావట్లేదు. లైవ్లో చాలా కాల్స్ వెయిటింగ్లో ఉన్నాయి. 5 ఫోన్లు అక్కడ నెంబర్లు ఉన్నాయి, 5 నెంబర్లు మీకు వెయిటింగ్లో ఉన్నాయి. ఇక్కడ వివరణలో ఎదురుగుండా చూస్తున్నారు, మళ్ళీ వివరణలు చెప్పాలంట. హలో అయ్యా, చెప్పండి. వందనాలయ్యా. అయ్యా మా పిల్లకి క్రీడవాటం అండి, చాలా నుంచి లెగలేకపోతుంది. అక్కడ కొత్తగా అడ్రస్ సరిగ్గా చూపించలేదు అయ్యారు, పాటలు అయ్యారు, తగ్గిపోతే. అలా తగ్గదు కానీ ఏ ఊరి మీది? ఆయన సార్ ఎంత దరిద్రుడు చూడండి, ఆ పేరు చెప్తుంటే కరెక్ట్గా ఆగిపోయింది. ఏంటి ఆవిడ పేరు దొరకండి, ఎక్కడ దొరకండి? ఏ ఊరయ్యా మీది? మాది సుభద్రపాలెం అండి. సరే, దగ్గర నల్లజర్ల. మీరు ఆయా టెలిపోర్ట్మెంట్ అక్కడ బస్సు ఎక్కితే హైదరాబాద్లో దిగుతారు, 279 బస్సు ఎక్కితే గుర్రంగూడలో దిగుతారు, చర్చి కాడే. సరేనా? కీలవాతం అంటే పాపకి వయసు ఎంత ఉందో చెప్పు. నీ మాట ఒకటి వినపడుతుంది, ఒకటి వినపడతలేదు. కీలవాతం తగ్గిపోతే ఇక్కడ తీసుకురాయ్యా. కీలవాతం తగ్గిపోద్ది, తీసుకురండి. కీలవాతంతో మొత్తం ఇలా మెలికలు తిరిగిపోయిన వాళ్ళు కూడా ఇక్కడికి రండి, విడుదల పొందుతారు. ఇలా కుంటుకుంటూ నడుతున్న వాళ్ళు కూడా రండి, విడుదల పొందుతారు. 50 మాటలు మాట్లాడకండి, వస్తే రండి, అది మీ కర్మ, నేనైతే ఏం చేయలేను. వచ్చిన వాళ్ళకి మాత్రం స్వస్థత వస్తుంది. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ జీసస్. చిన్న ప్రార్థన చేస్తాను, మరి లైవ్ని ముగించుకోబోతున్నాము. ఈ చిన్న ప్రార్థన చేస్తాను. దేవుడు ఇంకా ఇంతవరకు జరిగించిన లైవ్ ద్వారా మీకు మేలు చేయనుగాక, యేసుక్రీస్తు నామములో ఆమేన్. సర్వశక్తి కలిగిన మా తండ్రి, ఇంతవరకు లైవ్ ద్వారా ఎంతోమంది ప్రియబిడ్డలు చూశారు, ప్రార్థిస్తున్నాము, వాళ్ళకి మేలు చేయండి. అలాగే ప్రభా, రావాలని మనసు ఉంది, అడ్రస్ తెలవట్లేదు అన్న వాళ్ళు కూడా దారిలు తెరవండి. ఎంతో కాలంగా ఉండి ఏ సేవకుడి ద్వారా విడుదల పొందుతానా అని చూసినటువంటి వారికి ఈ పరిచర్య చేయండి, ఈ ప్రోగ్రాము. వాళ్ళు కూడా వచ్చి విడుదల పొందడా సాధించండి. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి చెప్తున్నాను, వినండి. యూట్యూబ్లో కూడా ఉంటుంది, మీరు మా మాట కూడా నమ్మనవసరం లేదు. యూట్యూబ్లో లైవ్ ఉంటుంది, అందులో ఆ లైవ్లోనే ఎలాగా స్వస్థత పొందుతున్నారు జనాలు చూడండి. దేవుడి కార్యం చేస్తాడు. ఒకవేళ మీకు ఏ కష్టాలున్నా, బాధలున్నా, ఏ శోధలున్నా రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, ఆమేన్. కమలమ్మ, ఊపిరితిత్తుల్లో గడ్డ తగ్గిపోద్ది తల్లి. ఏది ఈ మనిషి వచ్చేది ఇక్కడ ఉరికో ఊరి అమ్మ, ఈ మనిషి ఇట్లా. కమలమ్మ, ఓయమ్మ ఊపిరితిత్తులు గడ్డ వచ్చింది, 1 సంవత్సరం హాస్పిటల్కి వెళ్ళలేదు. 4 హాస్పిటల్ తిరిగినాయా, 4 హాస్పిటల్ తిరిగి నోట్లో నుండి రక్తం వస్తుందా? రక్తం వస్తుందా? తగ్గించేస్తాను. తగ్గుతుంది జ్వరం. పోయిన వారం అయ్యగారు ప్రార్థన చేశాక కొంచెం తగ్గింది. అమ్మ, రక్తం వస్తుందా నీకు? రండి, మీ తల్లి ఇప్పుడు దాకా పడుకున్నది ఈ మనిషేనా? ఇక్కడ పడుకున్న మనిషి ఏది? ఆవిడ పడుకునే ఉందా? ఏదే మనిషి అది? మళ్ళీ అదే పనిలో ఉందా? ఇవి ఎంతమందిని పట్టుకొచ్చావు నువ్వు? అయ్యా, 4 సంవత్సరాల క్రింద క్యాన్సర్ అయింది గర్భసంచికి. అయితే మళ్ళా క్యాన్సర్ అయిందేమని భయపడి హాస్పిటల్కి వచ్చిన, రామారావు తారక రామారావు హాస్పిటల్కి. అయితే కడుపులో గర్భసంచికి లేదు, ఛాతీలు ఉన్నది అని హెచ్చరించారయ్యా. హెచ్చరించితే ఛాతీలు ఇంత గడ్డ లెక్క తేలిందయ్యా. తేలితే నేను భయపడి, అమ్మో డబ్బులు లేని వాళ్ళం వేస్తాయా ఎట్లా తండ్రి అని అంటే, మా కొడుకు వినకుండా 4 హాస్పిటల్ తిప్పాడు. తిప్పినాక వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా మళ్ళీ అక్కడికే బరుస్తారా, హాస్పిటల్ పోండి అని అన్నాడు. అంటే మళ్ళీ ఆడికి వస్తే డాక్టర్ అమ్మలేదు కదా, అర్జెంట్లో హెచ్చర్లు దించాలి అన్నారు.
ఇక నేనేం చేయను తండ్రి, ఏం లేని వాళ్ళం దానంగానే ఒక అమ్మాయి, నేను అమ్మాయి చర్చికి పోతాం అక్కడ మా ఊళ్ళో. అమ్మాయి ఉండి గోప ఎందుకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతావు, అయ్యగారికి అడిగిపో గుర్రాలు కూడా ఎందుకు తిరుగుతాను అని అమ్మాయి చెప్పంగానే నా కొడుకు అన్న కదా, అయ్యా నేను హాస్పిటల్ వద్దు, నేను పోతే అయ్యగారికి అన్నే ఉంటా, అయ్యా నన్ను బాగు చేస్తాడని అమ్మటే వెళ్ళొచ్చాను. అయ్యా వెళ్ళొచ్చి చెప్పిన అయ్యగారికి ఫోన్ చేస్తే అయ్యగారు అన్నాడు హాస్పిటల్ ఏమవుతు, మందులు మింగకుండా వెళ్ళిరా అన్నాడు. అంటే శనివారం వచ్చింది అయ్యా. శనివారం వస్తే నీళ్ళ బాటిలోను పేరాయిలు ఇచ్చిండ్రు. పేరాయిలు ఇచ్చినాక ఇక తీసపోయేటప్పుడు ఇంటికి పోయినాక తాగిన 3 సార్లు తిన్నాను. అప్పటి వరకు అనుభవం లేదమ్మా? లేదయ్యా. ఏమైతుంది మీకు ఇప్పుడు అత్తమ్మ? ఇప్పుడు మీ అత్తమ్మకి రక్తం పడేది రోజు? పోయిన శనివారం వచ్చారు, పోయిన శనివారం నుండి బ్లడ్ పడట్లేదు. పోయిన శనివారం వచ్చారు, పోయిన శనివారం నుండి బ్లడ్ పడట్లేదు. ఎవరెవరు వచ్చారు పోయిన శనివారం? మా ఆయన మా అత్తమ్మ వచ్చారు. ఓకే, హల్లెలూయా చెప్పండి. ఈ రక్తం ఎంత కాలంగా పడుతుంది ఇవిడికి? 8 నెలలు అయిందండి, 8-9 నెలలు అయింది రక్తం పడబట్టి. అప్పటి నుండి బాగా హాస్పిటల్ తిప్పుతున్నాం, తగ్గట్లేదు. ఇక్కడికి వచ్చాక పోయిన వారం నుండి ఈ వారం దాకా ఒక టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు. షుగర్ బీపీ టాబ్లెట్లు కూడా లేదు. నమ్ముకున్నారా? నమ్ముకున్నది మా అత్తమ్మ. మేము వెళ్ళము, మా అత్తమ్మ వెళ్తుంది. ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. హోలీ స్పిరిట్ పట్టుకో, చప్పట్లు కొట్టండి. రే 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 లేగో లేగో లేగో, హుషారుగా లేగో, ఉరుకో ఉరకండి, ఇటు ఉండమ్మా. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొట్టండి గట్టిగా. పట్టుకో, నేను కూడా పట్టుకో పట్టుకో. ఫీల్ దా. ఈమెకి ఎక్కడ నొప్పి ఉంది అడగండి కావాలంటే. ఉందా నొప్పి? ఉందా? తలలో నొప్పి ఉందండి, తలలో నొప్పి ఉంది బాగా. నొప్పి వస్తుంది ఇక్కడ. పట్టుకో పట్టుకో, నడుములో కూడా ఉంది ఈ సైడ్. పట్టుకో పట్టుకో. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఫైర్ 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 ఫైర్. ఇదా బారా పట్టుకోండి. ఘనమైన తండ్రికి చప్పట్లు కొట్టి ప్రభుని మర్చిపోండి. వాళ్ళ కోడలు నీవేమి రాసావా దీంట్లో? నడువు నొప్పి అని రాసావా? రాలేండి. దేవుని నమ్ముకోలేక నువ్వు చర్చికి వెళ్ళిపోవాలా? సరే అండి. ఎంత సంతోషం అయిపోతుంది కదా. ఈ సంతోషమేనా? ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.